చిచ్చా అంకాపూర్ రుచులు మళ్ళీ గుర్తుకొచ్చి మళ్ళా అంకాపూర్కి వచ్చినాము. ఇప్పుడు అసలైన అంకాపూర్ ఊరికి వచ్చినట్టుంది. అంకాపూర్ దేశీ కోడి కూర అదిరిపోవడానికి కారణం ఈ సీక్రెట్ మసాలానే. నా కళ్ళకి ఇట్లా బట్ట కట్టి ఒక 5-6 కూరలు పెట్టి ఇంట్లో అంకాపూర్ ఏది చెప్పు అంటే చెప్పేస్తాను నేను, ఎందుకంటే దాని ఫ్లేవర్ నాకు అంత గుర్తుండిపోయింది. ఇది శివ కోసం, మా శివ. కుమారంకుల్ కోరిక ఏంటంటే ఒక రోజుకి 100 కిలోలు ఉండాలనే ఆయన కోరిక. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ మా వందలు. అందరిట్లో మంచిగా మేమైతే బిందాసుకున్నాం, సేఫ్గా కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. ఇచ్చా పట్నంలో వీడియోలు చేసి యాస్టకు వచ్చింది, అందుకే పంట పొలాల మధ్యలోకి వచ్చిన. ఏడికి వచ్చినంటే నిజామాబాద్ జిల్లాలో ఉన్న అంకాపూర్కి వచ్చినాము. అంకాపూర్కి ఆల్రెడీ నేను వీడియో చేసినా, కానీ మళ్ళీ ఎందుకు వచ్చినంటే ఆ రోజు నేను ఫామ్ కోడి తిన్నా, అసలైన నాటుకోడి తినలేదు. అందుకని చెప్పేసి నిన్న ఫోన్ చేసి చెప్పిన ఇవాళ అసలైన నాటుకోడి కూర తిననికే, దాంతో పాటు తలకాయ కూర తిందామని వచ్చిన. కుమారంకుల్ దగ్గర పోదాం అంకాపూర్ విలేజ్లో. నడువురి పొయ్యి ఆ రెండిండించుకొని ఇట్లాంటి పొలాల మధ్యలో కూర్చొని తిందాము. ఒక ఎక్సలెంట్ స్పాట్ చెప్పిండు అంకులు. ఆడికి పోయి కూర్చొని దోస్తులతోని చిల్లైతూ మక్క గారెలు పెట్టుకొని ఆ గ్రేవీలో ముంచుకొని రచ్చలేపించి పెడదాము. రారి బాగున్నారా? ఇక్కడ సెట్ చేసారా మొత్తం? బాగున్నారా? అవునా? వంటేడు వండుతారు. ఇంతకుముందు ఆ రైల్వే ట్రాక్ పక్కన ఒకటే ఉండే కదా, ఇప్పుడు దాని నుంచి లోపలికి వచ్చేసి ఇంకా పెద్ద పెట్టారు. అంటే జనం ఎక్కువైపోయారు. ఆ వీడియో తర్వాత చాలామంది వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ ఇంకోటి పెట్టారంట. ఇప్పుడు ఇదిగిన ఫుల్ అయింది అనుకో, ఈ పక్కల దాంట్లో కూడా మారుస్తారట. వీళ్ళే ఒరిజినల్గా కోళ్ళు పెంచుదాం అనుకుంటారు. మొన్న మొత్తం ఫామ్ అయినా అవి అన్నారు కదా కోళ్ళు. ఇప్పుడు ఒరిజినల్గా వీళ్ళే మొత్తం కోళ్ళు పెంచుకుందాం అని చెప్పేసి ఈ పక్క దాంట్లో పెంచేస్తారంట. ఆడ 7 పొయ్యలేదు కదా, ఈడ 5 పొయ్యలు పెట్టారు. ఆల్రెడీ అవుతుంది. ఇది బిర్యానీ అవుతుంది, ఈ పక్క 4 కూరలు అవుతున్నాయి. నెంబర్ చెప్పు. అంటే లాస్ట్ టైం నేను వీడియోలో నెంబర్ పెట్టలేదు అంట, నేను అంటే బోర్డు పెట్టినా నెంబర్ చెప్పలేదు. చెప్పు ఒకసారి. డాడీ నంబర్ 9848259690, నా నంబర్ 6301984334. అది ఆ నెంబర్లకు ఫోన్ చేయరు. వచ్చే ముంగల్నే వండి పెడతారు, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాతనైనా ప్లేస్ అవన్నీ చూపించడానికి వాళ్ళకి ముందే ఫోన్ చేసి చెప్పరు ఇట్లా వస్తున్నాం ఇంతమంది అని చెప్పేసి. ఆడికి పోదాం నడుగురు. ఎందుకంటే ఈ ఒంటిడ చూస్తుంటే నోట్లో ఊరిలో ఉడుతుంది, డబ్బును ఆడపోయి మనది ఆడుంది, ఆడ నుంచి తీసుకోపోదాం పారి. అంటే నమస్తే. లాస్ట్ టైం వండింది ఖతర్నాక్ ఉండే. ఆ రోజు ఒరిజినల్ నాటుకోడి తినలేదు, అది మిస్ అయ్యాం కదా. ఈరోజు మన కోసం ఆల్రెడీ వండి పక్కకు పెట్టేసారు. ఇంకేం వండుతున్నారు అంటే ఇది కాకుండా తలకాయ కూర స్పెషల్లీ మా కోసమే. నేను వస్తున్నామని చెప్పేసి ఫోన్ చేసినాము. ఆ రోజు చెప్పారు కానీ నాకు మొత్తం దీని మీదనే ఉండే కదా. ఇంకా తలకాయ కూర ఇవన్నీ కూడా బాగా వండుతాను. తలకాయ కూర బోటి అన్నారు కానీ బోటి దొరకలేదు. ఇలా తలకాయ కూర పొద్దున్నే ఫోన్ చేసి చెప్పగానే పోయి తీసుకొని వచ్చారు ఫ్రెష్గా. ఆ తలకాయ కూర ఆడ అవుతుంది. ఈడు ఉంది కదా, ఈ నుంచి ఇక్కడ సరిపోతలేదు అని చెప్పేసి మళ్ళీ ఇంకో దగ్గర పెట్టిరు. ఇందాక చూపించినా నేను 100 వేసేస్తారు. ఆడ ఆల్రెడీ 2వ బ్యాచ్ నడుస్తుంది. ఇది దానిలా ఉంది బాయిలర్ బిర్యానీ, దేశీ బిర్యానీ, ఆడ 2 ఒరిజినల్ బిర్యానీ, చికెన్ పచ్చడి. ఇగో ఇక్కడ ఇది మన కోసం అసలైన నాటుకోడి. ఇదేమో చికెన్ పచ్చడి పెట్టిరు. పచ్చడి కూడా పెట్టిస్తారా అంటే ఎవరన్నా అడిగితే? అవునా? ఓకే సూపర్. బయట తీసుకోవతారు అమెరికా. తిని చూడు, ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఇది తీసుకొని వరి. అవును అది తిని చూడు కదా. బిర్యానీ కోసం ఇది. బిర్యానీని తరికల ఏడా వేయరు. ఒరిజినల్. ఇది ఒరిజినల్ నాటుకోడి. ఇది కూడా అదే. అప్పుడు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే అంకాపూర్ దేశీ కోడి ఎట్లా వండుతారో ఇవాళ మళ్ళా చూడు. ప్రిపరేషన్ అదిరిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయరు, కాకపోతే ఈ టేస్ట్ అయితే రాదు, ఎందుకంటే వాళ్ళ సీక్రెట్ మసాలా ఉంటుంది. ఇప్పుడే కోళ్ళు ఇగో గిట్ల సైడ్ ఆల్రెడీ పొద్దునిచ్చిన బ్యాచ్ అయిపోయింది. ఈ బ్యాచ్ ఇప్పుడు మళ్ళీ ఇచ్చిపోయిండు.
అబ్బా బాబాయ్ లాగా నా అబ్బా అని తలకాయ కూర బా మసాలా వేసేస్తా. దగ్గరికి చేసిరు మస్తు టెంప్టింగ్ ఉంది చూస్తుండే. పల్లీల పొడి ఇది. ఓ అంకాపూర్ మసాలాలు వడలే ఇంకా అందులో. పల్లె ఇప్పుడు పడుతుంది ఇగో ఇది అంకాపూర్ మసాలా. వేస్తుంది. అంకాపూర్ దేశీ కోడి కూర అదిరిపోవడానికి కారణం ఈ సీక్రెట్ మసాలానే. మస్తు కమ్మ ఉంది. ఇది శివ కోసం, మా శివ అలా ఫ్రెండ్ అందరి కోసం స్పెషల్ తలకాయ కూర స్పెషల్గా మా కోసం చేసిరండి. అంటే వచ్చి తిన్నారు కదా వీడియో చూసి వచ్చిన వాళ్ళు ఏమన్నా తిన్నోళ్ళంతా మంచునా అందరు నీ పేరు చెప్పుకొని వస్తుర్రు ఇక. అవునా? అంకులే వేస్తుండే మీకోసమే పంపి అంటుండేమో. ఆహా. పొద్దున వేయించిన 30 మళ్ళా ఫ్రెష్. ఇప్పుడు మళ్ళా ఆల్రెడీ పొద్దున్నే 30 ప్యాకెట్లు వచ్చినాయి. 30 ప్యాకెట్లు అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇచ్చిపోయిండు. ఇవి అయిపోతే మళ్ళీ తెచ్చిస్తాడు ఫ్రెష్గా. తెచ్చుడే పొద్దుకిన దాకా తెచ్చుడే ఇక. తెచ్చుడే ఇక మొత్తం అందాలి ఇక. చెప్పినా కదా 100 వేయాలని. 100 అవుతుంది ఖచ్చితంగా అవుతుంది. అంటే చెయ్యాలన్న పట్టుదల ఉంటే ఏదైనా రీచ్ అవుతుంది. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్. వీళ్ళు పట్టుకున్న అలవేలుగడ్డ ఇది అంకాపూర్ పసుపేనా? అన్ని కొలతలతోనే వేస్తారు. ఇదేంది? ధనియాల పొడి కొంచెం ధనియాల పొడి. ఓకే. వేసుడు పోయింది. అంతే. ఫ్రెష్ ఆయిల్ వాడతారు. సన్ఫ్లవర్. అదేంది డబ్బా? అవునవును. ఎంతసేపు ఒక్క కూరగానికి? 30 నిమిషాలు. 30 నిమిషాల్లో అంకాపూర్ దేశీ కోడి రెడీ. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. ఆ నెక్స్ట్ స్టెప్లో మసాలా వేస్తారు. కొబ్బరి పొడి, పల్లి పొడి, ధనియాల పొడి. అంకాపూర్ స్పెషల్ మసాలా ఇది. ఆల్రెడీ మనం అయిపోయినాయి కాబట్టి మీకోసం వంట కోసం ఎంతసేపు అయినా ఇప్పుడు అవి తీసుకొని పోదాం. ఆకలి అవుతుంది, దబ్బున తింది. అది అలా సెకండ్ది ఈడ పెట్టిరు ఎందుకంటే జనం ఎక్కువైపోయారు. మనది వీడియో పెట్టింది ఛానల్ భలే ఫేమస్ అయింది. అవును మస్తు ఉంటుంది అన్నట్టు. ఇంకా మూటచాలు చేద్దాం చేస్తారు. 6 to 11 దాకా మేము ఇవే ఎప్పుడు ఉంటుండే ఇంటర్వ్యూ రోజుగా ఎట్లా డెవలప్ అయింది. అవునవునవును. మా చిన్నప్పటి నుండి స్నేహం అన్నట్టు. అచ్చా ఈ నీళ్ళన్నీ బాయిలో పడి అట్లా బాయిలోకి పోతాయి. అంటే బాయిలకు బాగా చేయించారు ఇది. మనం ఎన్ని తెచ్చుకున్నాము. పండం పొలం కాడ కూర్చున్నాం. ఈడ పక్కనే ఉంది. ఇది మొక్కజొన్న చేను. ఈడ బాయి ఎన్నో వర్షం ఉంది చూడరు. ఇప్పుడు ఉన్న యాప్ చెట్టు కింద కూర్చొని తింటున్నాం. ఇప్పుడు అసలైన అంకాపూర్ ఊరికి వచ్చినట్టు ఉంది. ఆ రోజు మక్కవడలు అదిరిపోయినాయి. ఇవాళ మళ్ళా మక్కవడలు తెప్పించుకున్నా. ఈ మక్కలు కూడా ఈ అంకాపూర్ ఊర్లోకి వెళ్ళివన్నీ. ఇగో ఈ పక్కల నుంచి చూడు తోట. దీంట్లో మీద అంకాపూర్ దేశీ కోడి వేసుకుందాం. ఇది ఒరిజినల్ నాటుకోడి. ఆ గ్రేవీలో మొత్తం అద్దుకొని తిందాం. అంకాపూర్ విలేజ్లో అంకాపూర్ ఒరిజినల్ నాటుకోడి ఫస్ట్ బైట్ మీతో పాటు నేను.
నా కళ్ళకి ఇట్లా బట్ట కట్టి ఒక 5-6 కూరలు పెట్టి ఇంట్లో అంకాపూర్ ఏది చెప్పు అంటే చెప్పేస్తాను నేను, ఎందుకంటే దాని ఫ్లేవర్ నాకు అంత గుర్తుండిపోయింది. అబ్బా ఇద్దరిపోయింది. అట్లా తలకాయ కూర కూడా ఉంది. ఫస్ట్ ఇది తిందాం, ఇది తిన్నాక తిందాం. ఆ మసాలా గ్రేవీకి ఉండడం వేరు, ముక్క మొత్తానికి పట్టడం వేరు. దీని లోపల చూడు ఎంత బాగా అనిపిస్తుంది. ఎంతైనా ఒరిజినలే, ఫామ్ కోడి. కానీ టేస్ట్ మాత్రం అదే ఉంటుంది, ఈ గ్రేవీ టేస్ట్ అదంతా కూడా. బొక్క అసలు ఇరుగుతలేదు, ముక్కలు మాత్రం అద్దరిపోయి. ఈ ముక్క కూడా జబర్దస్త్ నానింది. ఫస్ట్ తిన్న వాళ్ళకంటే ఇది ఇంకా బాగుంది, ఎందుకంటే ఆ గ్రేవీని బాగా పీల్చుకున్నది. నాకు నాటుకొని ఇట్లా తోలుతుంది తినడమే ఇష్టం. ఇంకో కోడి కూర కూడా ఉంది, అది కూడా వద్దాం టేస్ట్. ఈ గుడ్ల చీర తిందాం. చల్ల గాలి వస్తుంది, పొలం పక్కల వస్తుంది చూడు. కానీ బెస్ట్ టైం ఇంత దూరం రావడం, వచ్చి ఒక టేస్టీ ఫుడ్ మన దోశలతో కూర్చొని తినడు. ముక్కలు గ్రేవీ మాత్రం ర్యాంపే. తలకాయ కూర తిన్నాము, ఓన్లీ స్పెషల్లీ మన కోసం. భయ్యా అదిరిపోయింది తలకాయ కూర. అదిరిపోవడం కూడా దానికి మాటలు కూడా లేవు నీకు, అది అర్థం కాలే. అదిరిపోవడం తక్కువ. పల్లి మోహన్ రావు చెప్తున్నాడు, అదిరిపోవడం అనే మాట తక్కువ. తలకాయ కూర తినకుండా అసలు మాట్లాడలే. కుమారంకుల్ కోరిక ఏంటంటే ఒక రోజుకి 100 కిలోలు ఉండాలనే ఆయన కోరిక. వీడియో చేయకముందుకు 30-40 ఎట్లుండేదంటే ఇప్పుడు అది డబల్ అయింది. ఒక రోజు మాత్రం 92 కిలోలు కొట్టిరంట. 92 గిన్నెలు వండేసారు ఒక రోజు. 100 కొడతాడు ఆయన ఖచ్చితంగా ఈ వీడియోతోని. అంకుల్ ఇప్పుడు అందరూ నుండి తలకాయ కూర కావాలంటే ఏంది పరిస్థితి? దొరకదంత తలకాయ ఫస్ట్. మస్తు తలకాయ కూరలు తిన్నా కానీ ఇంత మంచి తలకాయ కూర మా ఇంట్లో కూడా తిన్నా. మా వాళ్ళతో కూర్చొని ఎంజాయ్ చేసి, ఎందుకంటే వాళ్ళని అట్లా పెట్టి గిన్నెలన్నీ నా దగ్గర పెట్టుకుని కూర్చున్నాడు అనేది చాలా వరస్ట్గా ఉంది. ఈ వీడియో వీడికి ఎండ్ చేస్తున్నా. అంకాపూర్ వస్తే అస్సలు మిస్ కాకూరి, అంకాపూర్ తీసుకొని. మీకు ఒకవేళ ఒరిజినల్ కోడి కావాలంటే, అంకుల్ ఒరిజినల్ కోడి అయితే దొరుకుతుందిగా, వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా కావాలి ఒరిజినల్, ముందే ఫోన్ చేసి చెప్పు రేపు ఇట్లా వస్తున్నాం ఒరిజినల్ది కావాలి అని చెప్పేసి. కుమార్ అంకుల్ నెంబర్ ఇస్తానండి మీకు. కూర్చునే ప్లేస్లు అవన్నీ కూడా అదిరిపోతే మంచి ప్లేసులు చూపిస్తాడు మీకు. వాళ్ళది కూడా ఇప్పుడు పెద్ద హ్యూజ్ ప్లేస్ తీసుకున్నారు. ఆ నుంచి పంట పొలాలను కనిపిస్తుంటాయి, ఖతర్నాక్ ఉంటుంది. అంకాపూర్లో కుమార్ మెస్ ఏడు ఉంది అని అంటే అంకాపూర్ విలేజ్ బోర్డు లోపలికి ఎంటర్ రాగానే రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కంటే ఇంకా ముందే ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పెడతా, వచ్చేది ఇక తీసేయరు. అంకాపూర్ తీసుకొని ఉంటాం మనం. ఎందరో తిండి పోతుంది. అందరికీ బాగుంది. బాయ్, లవ్ యూ చిచాస్.